నమస్తే అన్న అందరికీ. ఇప్పుడే నైట్ డ్యూటీస్ అయితే వచ్చిన 10 అవుతున్నది. మాది 2 నుంచి 10 దాకా అన్నట్టు 3 షిఫ్టులు. డ్యూటీలు ఉండగానే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి వంట చేస్తున్నానే. సో డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ కోడే. వంట కూడా నేను చేసుకోలే, కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల వంట కూడా నేను చేసుకోలేదు. సో అంతే ఉన్నాయి గంజులు పార్సల్ తోమేసి అట్లేం పెట్టేసిన. ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక మా వాళ్ళ రూమ్కి అయితే నేను వెళ్ళిపోతున్నా. ఇదే నా రూము. సో ఇది మన బెడ్, అక్కడ మన కబోర్డ్ అన్నట్టు. మా రూమ్కి వచ్చి మేము ముగ్గురమే ఉంటాం, పోలాలకు బెడ్ అన్నట్టు. నేను వంట అయితే వేయలే. వంట వేయకుండా మా వాడు ఫోన్ చేసి డ్యూటీలు ఉండగా ఫోన్ చేసి మా అమ్మ నేను వంట చేస్తున్నారా అనబట్టే ఇక ఉంటుంది. ఇక ఒక్కడిసారి వంట చేస్తున్నాను కానీ, ఎందుకంటే నేను పొద్దున్న నుంచి కూడా ఏం తినలేదు. సో నేను హోటల్లో తిందాం అనుకున్నా, హోటల్లో పొరట వేసుకొని తిందాం అనుకున్నా. కానీ ఇక డ్యూటీలు ఉండగా ఫ్రెండ్ ఆనంద్ గారు ఫోన్ చేసి వంట చేస్తున్నారా అనమాట. అది ఇందాక కూడా కాల్ చేసిండు, కింద వెయిట్ చేస్తున్నారట. సో పోయి తెలిసేసి వచ్చి పండుకున్నాడే. రేపైతే మనం షిఫ్ట్. ఇక ఈ బక్రీద్లో మీకేం రోజు చుట్టూ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఇలా జరిగి ఉంటే వాళ్ళ నేమ్ ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేసేయండి. వెళ్ళిపోతున్నాం మన దగ్గరికి. అయితే ఇక్కడనే దగ్గర ఉంటాడు. మన SB4 అయితే వాడిది SB2. ఇది మా ఫ్లో. మనోడికి అయితే ఫోన్ చేసిన శిషర్ దాకా అంటాడు. గ్రౌండ్లో ఏం చేస్తుండంటే క్రికెట్ ఆడుతుండు మనోడు. ఫోన్లో ఎంజాయ్ చేస్తాడు. వీడికి కంపెనీ చేంజ్ అయ్యింది మనోడు రీసెంట్గా. ఇది ఆడే ఏమమ్మా తీస్తున్నా బా ధోనీరా. నీట్గా తీయాలా, ఇంత నీట్గా ఏమని నోరా రే గుడ్డు గుడ్డు దాంట్లో సపరేట్ అయిపోయిన అంతే. గుడ్డు ఏమేమి వేసినారు? వాళ్ళ కంపెనీ అయితే వాళ్ళకు 6గురికి అయితే ఒక వాషింగ్ మిషన్ అయితే ఇచ్చింది. వాళ్ళ 6గురు అయితే వాళ్ళ బట్టలు మొత్తం ఇలానే వాష్ చేస్తారన్నట్టు. సో కొన్ని కంపెనీలు బట్టలు పిండుకోవడానికి కూడా వాషింగ్ మిషన్ ఇస్తాడు. మా ఫ్రెండ్ గారు అయితే నా కోసము టమాటా అండ్ పచ్చకూర అయితే లైట్గా వండిండు. పచ్చకూర లైట్గా వండిండు, అది టమాటా మంచిగా వండిండు. సో అక్కడనే నేను తినేసేది వచ్చిన. మా వాడు కూడా సింగిలే వంట చేసుకుంటాడు. సో వాడు ఒకరోజు వండితే 2-3 రోజులు అట్లా వెళ్ళిపోతాయి అన్నట్టు. ఈ సింగిల్ అనుకుంటే ఎట్లా అంటే మనకు ఒకరోజు వంట వేసుకున్నాం అనుకో, కూర ఒక 2-3 రోజులు వస్తాయి. కంపెనీ ఫ్రిడ్జ్ ఇస్తుంది కాబట్టి అలా పెట్టుకొని అయితే మనం తినుకోవచ్చు. ఇక డైలీ రైస్ అయితే పెట్టుకోవచ్చు. సో మా ఫ్రెండ్ గారు కూడా వంట వేసి అటనే చేస్తాడు, నేను అంతే చేస్తాను. ఇక తినేసేసి అయితే మేము గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయాం బ్యాట్ ఆడేందుకు. తినైతే ఇప్పుడే బయటకు వెళ్ళి వాళ్ళు క్రికెట్ ఆడడానికి పోతారట. సో 4 రోజులు చుట్టి కదా, ఈ 4 రోజులు బిజీ ఉంటారు. వస్తున్నామమ్మా दुबई का है ना? अभी आपने इन्फॉर्म किया कि नहीं वो पूछ रहा हूँ मैं. अगर आपने नहीं किया तो मैं अरेंज करने का इसलिए ना. Empowering. भागो आ जाओ. आउट एम्पायर आउट एम्पायर आउट बोला आउट है. और खेलेगा नहीं कोई प्रॉब्लम. ठीक है. సేమ్ మన ఇంటికాడ రూల్స్ ఎట్లా పెట్టుకుంటామో సందులల్లో సేమ్ ఈడ కూడా అంతే. ఆ జాలి ఉన్నది కదా, జాలికెళ్ళి మేకెళ్ళి పోతే బాల్ అవుట్ డైరెక్ట్.
డైరెక్ట్ జాలికి అంటినా లేకపోతే జాలికి నార్మల్గా టప్ అంటినా కానీ 4 లెక్క అన్నట్టు. మంచిగా అయితే 6 ఓవర్లు పెట్టుకున్నాం. మేము ఆడుతున్నాక ఇంకొక టీం కూడా వచ్చింది. సో ఇక్కడనే ఫోన్లో అయినా పర్సులో అయినా ఇక్కడనే పెట్టేసి సో అక్కడనే బ్యాటింగ్ అయితే ఆడిన ఉంటుంది. మంచిగా ఒక 5-6 మ్యాచ్లు అయితే ఆడిన ఉంటుంది. ఆడిన తర్వాత బెట్టింగ్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఆడిన ఉంటుంది. ఎందుకంటే చుట్టలు కదా, 4 రోజులు చుట్టలు అని మంచిగా 2 దాకా మంచిగా ఆడుకొని చేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 మ్యాచ్లు ఆడి మేము కూడా వెళ్ళిపోయినాం ఇక.